దోశ, మా మమ్మీ మసాలా దోశ ఆర్డర్ పెట్టి దోశ, పరోటా, పుల్లుట, ఇదేమో పూరి, ఇది ఫుల్ బిర్యానీ లాంటిది. ఇవన్నీ కర్రీస్ నైట్ అనమాట. ఇక ఈ రోజు అంతా నైట్ డెకరేషన్, పొద్దున్నే గృహప్రవేశం. అది ఇదే గృహప్రవేశం. ఓపెన్ చేసుకో. లైటింగ్ ఎలా ఉంటుంది? ఈ రోజు మళ్ళీ అదంతా క్లీన్ చేశాను నేను 5 రోజుల తర్వాత. 5 రోజులు ఉంచమన్నారు, అందుకని ఉంచాను. వీళ్ళంతా కొత్త లైటింగ్ హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే మా ఇంట్లో నిన్న సత్యనారాయణ పూజ చేసుకున్నాము. ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఆదివారం భోజనాలు పెట్టుకున్నాం. ఎందుకంటే చాలా మందిని పిలిచాను, వాళ్ళందరూ రావాలి, మంచిగా భోజనాలు తినాలి. నేను ప్రేమతో వాళ్ళందరికీ భోజనం దగ్గరుండి తింటున్నారా లేదా, సరిగా ఫుడ్ అందుతుందా లేదా ఇవన్నీ చూసుకోవాలని నేను ఒక రోజు గ్యాప్ ఇచ్చి, పాలు పూజించడం ఒక రోజు, సత్యనారాయణ పూజ ఒక రోజు, మధ్యలో ఒక రోజు గ్యాప్ ఇచ్చి సండే పెట్టుకున్నాను అనమాట. సో ఎంతో మంది వచ్చారు, చాలా మంది గిఫ్ట్లు ఇచ్చారు, వాళ్ళ ప్రేమని తెలియజేసుకున్నారు. మా ఇల్లు బాగుందని చాలా మంది కాంప్లిమెంట్ ఇస్తున్నారు. ఎంత బాగా కట్టించారండి ఇళ్ళని. నాకైతే అసలు సంతోషంలో ఇంతమందికి నచ్చింది మా ఇళ్ళని. నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఈరోజు నేను ఇంత సంతోషంగా ఉండడానికి కారణం నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్లు, నన్ను అభిమానించేవాళ్ళు. మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మేము ఇల్లు స్థలం కొన్నప్పటి నుంచి భూమి పూజ కానీ, గృహప్రవేశం కానీ, శంకుస్థాపన కానీ, పాలు పొంగించడానికి కానీ, అలాగే ప్రతి ఒక్క శుభ కార్యానికి మేము పూజారి గారిని కాంటాక్ట్ అయ్యి మంచి గడియల కోసం వీళ్ళని సంప్రదిస్తూ వీళ్ళు చెప్పిన అడుగుజాడల్లో మా ఇంటి పూజలన్నీ చేసుకుంటూ వచ్చాం. మీ ఇంట్లో ప్రతి ఒక్క శుభకార్యానికి కూడాను పోస్టర్లో పూజారి గారి నెంబర్ పెడుతున్నాను. ఈ నెంబర్కి కాల్ చేయండి. దేశ విదేశాల్లో మీ పిల్లలు ఉన్నా సరే వీళ్ళు జాతకాలు చూస్తారు. అలాగే కుజదోషమైన, వాసుదోషమైన, పిల్లలు పుట్టి చనిపోతున్నా, ఆస్తి బాధలైన, అప్పుల బాధలైన, సకల దరిద్రంతో బాధపడుతున్నా, అలాగే లేట్ మ్యారేజ్ అవుతున్నా, ఇలాంటివి ఏమైనా ఉంటే సరే వీళ్ళు ఎటువంటి పూజలు చేస్తే మీకు వీటికి పరిహారం ఉంటుంది అనేది వీళ్ళు చెప్తారండి. ఇంట్లో పెళ్లిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ, భూమి పూజలు కానీ, శంకుస్థాపన కానీ, అలాగే తల్లినాలు కానీ, ఇటువంటి ఏ శుభకార్యాలకైనా సరే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళు చాలా సీనియర్స్, మా తండ్రి వయసు వాళ్ళు. వీళ్ళు మంచి చెడులు చెప్తూ ఉంటారు. మేము అలాగే మంచి పనులు, ఈ ఇంటి శుభకార్యాలని మేము చేస్తూ వచ్చాము. మీ ఇంట్లో ఉన్న శుభకార్యాలను వీళ్ళు సంప్రదించండి. మా ఇల్లు ఎలా ఉందో చెప్పండి. భోజనాలు అందరికీ పెట్టాలి, లేట్ అవ్వకుండా టైంకి పెట్టడమే నా ఇష్టం అనమాట. ఓకేనా? రెండు ఫ్రెండ్స్ అన్నం తిన్నాం. ఫస్ట్ అమ్మవారికి పెట్టాం, తర్వాత మా అమ్మగారికి, అలాగే మా బంధువులు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ పెట్టేసి వీళ్ళందరికీ భోజనం పెడతాను. ఎందుకంటే చనిపోయిన వాడు దేవుడితో సమానం. వాళ్ళకి పెట్టి వాళ్ళ ఆత్మశాంతి ఇచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది నాకు ఇష్టం. మా అమ్మగారికి పెడతాను ఇవన్నీ కూడాను. పర్వాలేదు. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇది మా ఇంటికి గృహప్రవేశానికి ముందు అలంకరణ, అలాగే గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఈ పందిరంతా తీసిన తర్వాత లైటింగ్ పెట్టే వీడియో ఈ వీడియోలో చూడొచ్చు. ఎవరైనా గృహప్రవేశం వీడియో కానీ, హోమ్ టూర్ కానీ ఇవన్నీ చూడకపోతే ఆర్డర్ వైజ్గా పెట్టున్నాను, అవన్నీ చూసుకోండి. నేను గృహప్రవేశం ఇవన్నీ పూజ, సత్యనారాయణ స్వామి పూజ, అలాగే భోజనాలు అవన్నీ అయిపోయిన తర్వాత నేను గృహప్రవేశానికి ముందు ఏం చేశాను, ఎలా అలంకరించాను అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చండి. మీకు నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే, నేను ముందుగా షూట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరికాయలతోటి ఎలా పందిరేసాము అనేది చాలామందికి అవగాహన లేదు, నాకు కూడా అవగాహన లేదు. మైసూర్లో అయితే చాలా ఫేమస్. ప్రతి గృహప్రవేశానికి ఇంటి ముందు కొబ్బరి బొండాలతోటి మంచిగా ఇలా తోరణాల్లాగా అలంకరిస్తారనమాట. సో మా ఇంటికి ఇక్కడ ఫెసిలిటీ లేనప్పుడు కూడా వీళ్ళు ఏం చేశారంటే సిమెంట్ బస్తాల్లో ఇసుక పోసేసి ఇలా స్టోరేజ్ చేసేసి చక్కగా కొబ్బరి బొండాల్ని స్టాండ్ లాగా కట్టేసి చక్కగా అలంకరించారు. అలంకరించిన తర్వాత అయితే ఇల్లు చాలా బాగుంది. అసలు నాకు మా ఇంటిని అలంకరించిన తర్వాత పెళ్లి పందిరి గుర్తొచ్చింది, నిజంగా చెప్తున్నాను. అంత బాగా అలంకరించారు. మా గృహప్రవేశం వీడియో, అలాగే శంకుస్థాపన వీడియో, భూమి పూజ, గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి పూజ ఇవన్నీ వరుసగా పెట్టుకుంటూ వచ్చారండి. ఇంకా మేము ఇల్లు అనేది షిఫ్ట్ అవ్వలేదు, ఎందుకంటే ఈ పనులన్నీ చేసిన తర్వాత ఫుల్గా జ్వరం వచ్చేసింది నాకు. అసలు బాడీ పెయిన్స్, మామూలుగా పిల్లలు మేమందరం కూడాను ఈ గృహప్రవేశం అనగానే హైరాణ అయిపోయి ఇంట్లో పనులు చేసుకొని వచ్చే వాళ్ళకి భోజనాలు ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకొని ఇంటి పనులు, అలాగే గృహప్రవేశం ఏదైనా ఫంక్షన్లు అనగానే టెన్షన్ అంతా మనుషుల మీద నుంచి వెళ్ళింది కదండి. సో అదే అయింది నా విషయంలో కూడాను.
చాలా హైరాన్ అయిపోయి మొత్తం పనులన్నీ చక్కబెట్టాను. ఇప్పుడైతే నేను డైట్లో లేను, మెయింటెనెన్స్ డైట్లో ఉన్నాను. 40 రోజుల వరకు మంచి కుకింగ్ వీడియోస్ పెట్టి మిమ్మల్ని అందరినీ కూడాను అలరిస్తాను. ఫుల్ వీడియో చూడండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పంచుతున్నావా? మా మమ్మీ ఇల్లు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి టీలు కాఫీలు పంచడం, జ్యూసులు మజ్జిగలు పంచడం, భోజనాలు ఏ సరిపోయింది. ఏంటి అమ్మా అయ్యే ఫ్లవర్స్ లాగా? ఇక్కడ కడతారమ్మా. ఓ ఎంత బాగా రెడీ చేశారు చూడు. అవును, సింగిల్ సింగిల్ చూపిద్దాం. బాగుంది. ಹೌದು, ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿ. ಸ್ಲಿಪ್ಪರ್ ಹಾಕಿ హా? ఇటుకు రామా. ఎందుకు కనబడుతుంది పైన నుంచి నీట్గా? ಇಲ್ಲಿ ಫಸ್ಟ್ ಹೋಲ್ ಮಾಡ್ಕೊಳ್ತೀನಿ. ಹೌದಾ? ನಾನು ಯಾಕೆ ಆ ಥರ ಸ್ಟ್ಯಾಂಡ್ ಥರ ನಿಲ್ಸಿದ್ದು, ನಾನು ಅತ್ತ ಇಲ್ಲ ಈ ಥರ ಮಾಡ್ತಾರಾ? అదే మరి టెక్నిక్ అంటే. ಇದು ಹಿಂಗೆ ಮಾಡಿ ಅದನ್ನ ಲ್ಯಾಕ್ ಮಾಡೋದಷ್ಟೇ. నాకు తెలియదు ఏంటబ్బా కాయలు నిలబడిపోతున్నాయి అని నేను అనుకుంటున్నాను. ಇದು ಹಿಂಗೆ ಲಾಕ್ ಮಾಡೋದು. అది చూడము, వైర్ పెట్టి వైర్తో కడుతున్నారు. ఇప్పుడు స్ట్రాంగ్ గా టైట్ గా ఉంటుంది. ఈ కొబ్బరి బొండాలన్నీ తర్వాత తాగి తాగి నేనేమైపోవాలో నాకు అర్థం కాల. మనకేనా ఏంటి బోండాలి? మనయే ఇంకా ఈ ఓ ఫ్రీ బోండాలాగా కొబ్బరి బొండాలన్నీ మావే. షాప్ పెట్టుకుందాం. తెంగనకాయ ಹಾಕ್ಬಿಡು. ಸೈಡ್ ಒಂದು ಬೇಕಾದ್ರೆ ಸಿಂಗಲ್ ಪೀಸ್ ಹಾಕ್ಬಿಡು. ಇಲ್ಲ ಇದು ఈ గుమ్మానికి 2 కావాల్సి వచ్చిద్దామే. అవును, నాకు తెలిసి ఈ రెండు కలిపి ఒకటయ్యింది. కలిపి ఒకటి. ఇవి కూడా తెప్పించాలా ఒకసారి? చెల్లికి చెప్పి ఈ అవసరంలా. ಅದು ಕೊಟ್ಬಿಡು ಮನು. ಅದು ಅವ್ರಿಗೆ ಕೊಟ್ಬಿಡಿ ಲೈಟಲ್ಲ. ಇನ್ನು ಮಿಕ್ಕಿದ್ದೆಲ್ಲ ಕೊಟ್ಬಿಡು ಅವ್ರಿಗೆ. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే మా ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ మా సొంత ఇంట్లోనే చేసుకున్నాం. సంతోషంగా చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకోండి. అలాగే చాలా మంది నా వీడియోస్ చూస్తూ నన్ను అభిమానిస్తూ, నా ఫాలోవర్స్ కానీ నా సబ్స్క్రైబర్లు కానీ నా వీడియోస్ చూసి నన్ను బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్కరికి కూడాను మీ పాదాలకి నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకున్నా. మీరు లేకపోతే నేను లేను. మీరే నన్ను నిలబెట్టారు, గెలిపించారు. మీరే మమ్మీ బూస్ట్. అందుకని ఇల్లు కట్టాలన్నా, ఇంట్లో ఏ పని చేసినా ముందు నా ఫాలోవర్స్ చూపించాలనేదే నా కోరిక అనమాట. మీరు లేని నేను లేను. అది ఓవరాల్ గా నేను చెప్పేది నా ఒరిజినల్ లాంగ్వేజ్ లో. ఫుల్ హ్యాపీగా ఉన్నాం. సత్యనారాయణ స్వామి పూజకి ఇప్పుడు రెడీ అయి ఉన్నాము. అది ఓకే ఫ్రెండ్స్. సన్నగా ఉన్నానా, వెయిట్ లాస్ అయ్యి ఉన్నాను. 42 కేజీలు బరువు తగ్గాను. ఇప్పుడైతే ఇదే ఫస్ట్ టైం శారీ కట్టుకోవడం. ఇంకా నిన్న మొన్న 3 రోజులు తిని కొంచెం ఉద్దున్నాను అనమాట. గ్రోసరీస్ తినాను కదా. మా పెద్ద అమ్మాయి 18 కేజీలు తగ్గింది, చిన్న అమ్మాయి 6.5 కేజీలు తగ్గింది. మేము అందరం స్పార్కిల్లో ఉన్నాం కాబట్టి ఇంత వెయిట్ లాస్ అయ్యి ఉన్నాము. హెల్తీగా ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము, చాలా ఆరోగ్యంగా ఉన్నాం. చాలా కీగా పనులు చేసుకొని ఇంటి పని అంతా కూడా దగ్గరుండి నేనే చూసుకొని దగ్గరుండి కట్టించాను. వెయిట్ లాస్ లో ఉంది మరి. ఓకేనా? ఒక మెట్టెక్కిందని 3 స్టెప్ బిల్డింగ్ మెట్లు ఎక్కుతున్నానంటే అది వెనిలా మేడం గొప్పతనం. వెనిలా మేడం, మా మేడం లాంటి డైటీషియన్ ఇంకెవరు లేరని నేను మనస్ఫూర్తి చెప్తున్నా. గ్రేట్ డైటీషియన్ వెనిలా మేడం. రండిమా.
హ్యాండ్ లూజ్ 12 ఉంది. 14.5. 14.5. ఎంత? 36. 36. 36 నడుము 31. 30.5 ఉంది. 30.5. 30.5. 42. 42. పొట్ట 42 కూడా 43. 43 ఉంది. ఉంది మళ్ళీ. పొట్ట ఎంత ఉంది? 43కే చూపిస్తుంది. 43 ఉంది. 42.5. సో ఇవి నా కొలతలు అనమాట. సో నేను ఇంకా తగ్గాలనుకుంటున్నాను. ఆ తగ్గినప్పుడు గతంలో నేను ఎంత ఉన్నానో అది కూడా నేను ఈ వీడియోలో అప్డేట్స్ ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇవి నాకు వెయిట్ లాస్లో జాయిన్ అయ్యేటప్పుడు నేనున్న బరువు, నా కొలతలు అనమాట. సో ఇంతగా ఉన్న నేను ఇప్పుడు నా కొలతలన్నీ కూడా మీరు స్టడీ చేసినట్టయితే, సో నేను ఈ 2 years లోపు డైటు, మెయింటెనెన్స్ డైటు ఇవి మొత్తం కలిపి నేను ఇప్పుడైతే 68 kgs ఉన్నాను. 110 kgల 100 గ్రాముల దగ్గర నుంచి చుట్టు కొలతలు కానీ ఇంచ్ లాస్ కానీ అసలు అద్భుతంగా అయ్యాను. సో గతంలో నా పర్సనాలిటీ చూడండి ఎలా ఉన్నాను. మీలో ఎవరైనా సరే వెయిట్ లాస్లో జాయిన్ అవ్వాలంటే ఒక్కసారి కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదండి. ఉదాహరణ నన్నే తీసుకొని చక్కగా మీకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మిమ్మల్ని తగ్గిస్తారు. కాంటాక్ట్ డీటెయిల్స్ అని వీడియో కింద. ఇది ಇಲ್ಲ టిఫిన్ సెంటర్కి వచ్చాం, తర్వాత షాపింగ్కి వెళ్తాం. దోశ, మా మమ్మీ మసాలా దోశ ఆర్డర్ పెట్టి మసాలా దోశ. దోశ ఉంది, క్రిస్పీ క్రిస్పీ.
లైటింగ్ ఎలా ఉందో. ఈరోజు పందిరి అదంతా క్లీన్ చేశాను నేను 5 రోజుల తర్వాత. 5 రోజులు ఉంచమన్నారు, అందుకని ఉంచాను. క్లీన్ చేశా. వీళ్ళంతా కొత్త ఇంటికి లైటింగ్ చూడండి కలకలండి. అదనమాట. ఇంటి ముందు శుభ్రం కూడవాలి సిరి. అవును, పందిరి తీసేసిన చెత్త అంతా ఇంటి ముందే ఉంది. పచ్చగా పందిరి వేసేటప్పుడు ఒక కళ్ళు ఉంటుంది, తీసేసిన తర్వాత ఇంకొక కళ్ళు ఉంటుంది, లైటింగ్ పెట్టేటప్పుడు ఇంకొక కళ్ళు ఉంటుంది. నాకు ఎప్పటి నుంచో కోరిక ఇలా ఇంటికి లైటింగ్ పెట్టించాలి, సొంత ఇంటికి అని. ఇంటి ముందు ఇంటి వెనక అన్ని చోట్ల పెట్టించాలంటే చాలా ఖర్చు అవుతుంది. రెంట్కి తీసుకోవాలంటేనే ఎక్కువ అడుగుతున్నారమ్మా. అవును. ఇప్పుడు ఈ ఫ్రంట్ వాసులో పెట్టినందుకే 7,000 తీసుకున్నాడు ఒరిజినల్ గా. అవును, కొనుక్కొచ్చేసా నేను. రెంట్కి తీసుకొస్తే ఒక రోజుకి ఇంకా అబ్బో ఈ ఫ్లవర్స్ కానీ లైటింగ్ కానీ మామూలు ఖర్చులు కాదు. పోయమ్మో, డబ్బులతోనే అంత పని బాబోయ్. బయటికి వెళ్ళడం అసలు. ఆ పోలండ్లు కనిపిస్తున్నాయా ఎక్కడ పైన? కనబడుతుందిగా. అవి కూడా రేపెళ్ళి ఉండే పెట్టేసి తీసేసి చేయాల. అవును, ఇంటి నిండా లైట్లు ఇలా కలకలు నడతా ఉంది. ఈ లైటింగ్ అనేది ఇంటి చుట్టూరు పెట్టించాలని కోరికలే కానీ ఇల్లు అమ్మో ఈ విధంగా బడ్జెటా నా వల్ల కాదు. ఇప్పుడు 30,000 లైటింగ్కే అవుతుంది కొనటానికి. అద్దెకి ఇచ్చినా అంతకన్నా ఎక్కువ అవుతుంది. దానికన్నా కొనుక్కుంటే మనకి ఏదైనా పండగ, దీపావళి, సంక్రాంతి ఇలాంటి వాటికి కొంటాయి కదా, అందుకని కొన్నా నేను. నిలువుగా కూడా పెట్టుకుంటారామా? నీట్గా చూపించావా నెమ్మదిగా? ఫ్రెండ్స్, లైటింగ్ వెళ్తురికి మా పెంట్ హౌస్ టాప్ ఎంత బాగా కనిపిస్తుందో. మా టాప్ చూడండి, టాప్ లేచిపోతుంది ఆడ. టాప్ లేచిపోద్ది. అది మాకు టాప్ ఫ్లోర్ అంటే భలే ఇష్టం. నా డ్రీమ్ హౌస్, మై పెంట్ హౌస్, యూట్యూబ్ చేసే హౌస్. మీకు చూపించాలన్న నా తపన ఎప్పుడు తొందరగా ఇద్దా, ఎప్పుడెప్పుడు మీకు చూపించాలా అని నేను ఆరుబాట పడ్డా. అంతా ఇంత కాదు, ఇప్పటికీ నాకు మనశ్శాంతిగా అనిపించింది మీకు చూపించిన తర్వాత. చాలా సంతోషం. గృహప్రవేశం అయిపోయింది, ఇక వారం రోజులు ఇలాగే లైట్లు వేసి పెట్టాలా ఇళ్ళంతా. ఇరుగు పొరకు అందరూ తెలిసింది కదా, దూరం నుంచి చూసేవాళ్ళు కూడా ఇల్లు బాగుంది అని చెప్పుకుంటారు కదా. అది కొత్త ఇంటికి ఆ లైట్లు, ఆ డెకరేషన్లు అనేది ఉంచాలా. బయట కొబ్బరి బొండాలన్నీ తీసేసా. అది రండి పైకి వెళ్ళి చూపిస్తా. రండి లోపలికి వెళ్ళి చూపిస్తా. చూడండి దేవుడు లైటింగ్ వెళ్తుర్లో వెంకటేశ్వర స్వామి దగ్గర మెరిచిపోతున్నాడు. అవును, స్వామివారు. ఇదిగోండి నా పేరు. సుప్రియాంక నిలయం చూసారు కదా. ఇక పోతే మార్నింగ్ అలా ఉంది, నైట్ ఇలా ఉంది. కిందలన్నీ లోపల పెట్టా, దొంగతనం చేస్తారేమో అని భయంతో. ఏం చేయను. ఇల్లు సర్దుకోవాలి. ఎంత పని ఉందో ఫ్రెండ్స్, చాలా పని ఉంది. దేవుడా ఎలా గృహప్రవేశం అయిపోయింది, అలసిపోయానమ్మా నేను. దా పైకి వెళ్దారమ్మా. ఓ లైట్ చూడు సిరి, ఇటు చూడు, పైన రింగులు రింగులు తిరుగుతుంది. చూసారా లైట్ల తోటి మెరిసిపోతుంది. కొత్త ఇంటికి మాత్రం లైటింగ్ లేకపోతే బాగోదమ్మా. దా హౌస్
ఫ్రెండ్స్ రండి. ఒక్క మెట్టు ఎక్కాడేందన్ని 3 స్టేర్లు మెట్లు ఎక్కుతున్నా. సొంత ఇల్లు అవడం వల్ల అదొక జోష్. సన్నపడ్డాను కదా, అది సన్న పడతానే ఉంటది చూడండి, ఇక మామూలుగా కాదు. ఇది డాబా పెంట్ హౌస్. ఇక్కడ నుంచి ఊరంతా కనపడుతుంది. కిందకు చూద్దాం. కిందకి ఎలా ఉంది? రండి ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్. అటు కూడా చూపిస్తాను.